ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు ఫిన్ నిఫ్టీ చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్పైర్ అప్పుడు మనం ఏ విధంగా ఉండాలనే విషయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఎక్స్పైర్ అప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే, ఫిన్ నిఫ్టీ అనేది ప్రీవియస్ క్లోజ్ అనేది 23,959లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,050లో ఓపెన్ అయింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూద్దాం. పీఈసీలు ఒకసారి చూసినట్లయితే 24,300 పీఈ. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది నిన్నటి క్లోజింగ్. ఓకేనా, నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కూడా 945 క్యాండిల్ కిందకి వచ్చింది. ఇవి రెండింటిని మనం కన్సిడర్ చేసుకోవాలి ముఖ్యంగా. అయితే దీని పక్కన చూసినట్లయితే మనకు ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఇది మనకు మెయిన్ అండి. ఎప్పుడైనా సరే మనకు ఈ 15 క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది ఎప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంట్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది, ఇక్కడకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ 915 బాడీ ఉందో ఈ బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 373 రూపాయలు ఉండేది. ఏకంగా ఇది ఇప్పుడు 700 రూపాయల దాకా వెళ్ళింది. అంటే కింద లోను గమనించినట్లయితే ఇది 230 రూపాయలు ఉండేది. ఏకంగా ఇది 706 దాకా ఆ రేంజ్లో వెళ్ళింది. ఓకేనా, ఆ తర్వాత ఒకసారి సిఈని కూడా గమనిద్దాం. సిఈ ఇక్కడ మనకు ఇక్కడ ఉంది. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ చూసినట్లయితే దీని మీద ఎటువంటి క్యాండిల్స్ అనేవి మనకు ఏర్పడలేదు. ఇది 15 క్యాండిల్. ఇది మనకు మండే రోజు ఏర్పడింది. ఈరోజు మనకు ట్యూస్డే కాబట్టి దీని మీద ఎటువంటి క్యాండిల్స్ అనేవి ఏర్పడలేదు. కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ 945 క్యాండిల్ అనేది ఇదే మనలో ఏం చేస్తుందంటే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు అని అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దీని క్లోజింగ్ చూడండి. క్లోజింగ్ చూసినట్లయితే ఇది ఈ 15 క్యాండిల్ కిందనే క్లోజ్ అయింది. దీని మీద క్లోజ్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ 10-15 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకున్నా కూడా ఇక్కడ రాకని వచ్చింది అంతే. దీని బాడీ ఇక్కడ 915 బాడీ ఉంది కదా, ఈ బాడీ నుంచి మళ్ళీ ఇది రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే ఈ రిజెక్ట్ అయ్యి తర్వాత దీని క్లోజింగ్ దాకా వస్తుందో అది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ 915 బాడీ ఉంది కదా, కింది బాడీ నుండి ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. అంటే ఈ పైనుండి రిజెక్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కింది నుండి కూడా రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇది ఏకంగా ఇప్పుడు 55 రూపాయల దాకా వచ్చింది. అంటే ఇంచుమించు ఇది 410 రూపాయలు ఉన్న సిఈ అనేది ఇది మనకు ఇప్పుడు 57 రూపీస్లో ఇది మనకు ఉంది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒక్కసారి గమనిద్దాం, మనకు క్లారిటీ తెలిసిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు సిఈ చూడండి. సిఈ చూసినట్లయితే ఎప్పుడైతే ఈ సేమ్ మనకు మెయిన్ సి ఏ విధంగా మూవ్మెంట్ అని చేసిందో ఇది కూడా అదే మూవ్మెంట్ చేసింది. కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ ఈ 950 బాడీ నుండి ఇక్కడ 10-15 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు రిజెక్ట్ అయింది. ఈ విక్కు వచ్చింది. విక్కు నుండి కాకుండా ఇది 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది కిందికి వచ్చింది. ఓకేనా, ఆ తర్వాత సి అనేది ఎక్కడైతే కింద సపోర్ట్ తీసుకుంది దాని మెయిన్ సి అనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. కాకపోతే దీని సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. కాకపోతే మెయిన్ సి అనేది కింది నుంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత సేమ్ అదే బాడీ నుండి ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. ఓకేనా, అంటే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు లేవని చెప్పి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది 34 రూపాయలు మనకు ఇది ఉంది ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత 850 సి కూడా అంతే. ఇది కూడా మనకు ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ సపోర్ట్ తీసుకుని కూడా మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే 900 సిఈ కూడా ఇక్కడ మనకు
ఈ 915 బాడీ నుంచి ఇది మళ్ళీ రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఈ మూమెంటం అనేది దీని మీద క్యాండిల్ ఏర్పడుతుందా, ఇలాంటి విక్కులు పెద్ద మనకు క్యాండిల్స్ ఏర్పడినా సరే ఈ విక్ అనేది ఎక్కడ క్లోజ్ అవుతుందని చూసుకోవాలి. ఓకేనా, ఈ విక్ అనేది ఈ 15 క్యాండిల్ నుంచి క్లోజ్ అవుతుందా లేకపోతే దీని మీద క్లోజ్ అవుతుందా అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ 10-15 క్యాండిల్ కూడా ఇక్కడ రాక వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇక్కడ దీని బాడీ నుండి ఇక్కడ ఇది రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇప్పుడు 16 రూపాయల్లో ఉంది. ఓకేనా, ఈ విధంగా చూసుకుంటే మనకు సిలో అనే మూమెంటం ఉంది. అదే పి ఒక్కసారి చూద్దాం. మనకు మార్కెట్ ఏర్పడింది 24,000లో ఏర్పడింది కాబట్టి మనం 23,950 పి అని చూద్దాం. మన కిందికి వచ్చినప్పుడు ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకేనా, ఆ తర్వాత 915 క్యాండిల్ అనేది ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇది మంచి మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత 945 క్యాండిల్ అనేది కింది దాకా వచ్చింది. మనం అనుకుంటాం దీని తర్వాత మళ్ళీ మూమెంటం ఉండదు కావచ్చు అని మనం దీన్ని బయటికి వెళ్ళి తర్వాత మనం సిని కొనడానికి ప్రయత్నం చేస్తాము. అది మనకు చాలా తప్పు. మనం ఒక్కసారి వెయిట్ చేయాలి. సి అనేది ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా, పి అనేది సపోర్ట్ తీసుకుంటుందా అనే విషయం గురించి మనం చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 45 రూపీస్ నుంచి ఇది 75 రూపీస్ అని దీని మీద ఉంది సపోర్ట్ అనేది. కానీ ఇక్కడ మనకు ఈ అమౌంట్ పెరిగినా సరే మనకు ఇక్కడ నుండి మంచిగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇది 71 రూపీస్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇది 196 దాకా వెళ్ళింది. అంటే ఇది మనకు 120 పాయింట్స్ దాకా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే దీని బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇది కూడా 91 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని లేదా ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ 88 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 363 దాకా వెళ్ళింది. మనకి ఏం కావాలి ఇంతకన్నా మించి మనకు ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలని ఎక్స్పైర్ అప్పుడు మెయిన్గా ఈ 15 క్యాండిల్ మీద నుంచి ఏది సపోర్ట్ తీసుకుంటుంది. ఇలాంటి క్యాండిల్స్ ఏర్పడినా సరే మనకు ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ అనేది ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుందనే విషయం మనం గుర్తించుకున్నట్లయితే మన కొంచెం లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా మనం గుడ్డిగా చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది, నెక్స్ట్ ఈ క్యాండిల్ కూడా ఇది బ్రేక్ చేస్తుంది అనుకోవద్దు. ఒక్కొక్కసారి మనకు మెయిన్ పి అనేది ఇక్కడకు వచ్చినప్పుడు ఈ మెయిన్ సి కూడా మనకు కింది దాకా వచ్చే అవకాశాలు ఉన్నంత మాత్రాన ఇది ఫాలో అవుతుంది కాదు. ఎప్పుడైతే ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే మూమెంటం తీసుకుంటుందో ఇది కూడా ఈ కింది నుంచే మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఇది చూసినట్లయితే ఇది ఎక్కడ నుండి 42 రూపాయల నుండి 366 రూపాయల దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ తర్వాత 950 పిఈ ఇది కూడా అంతే. మనకు చూసినట్లయితే ఇక్కడ నుండి ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ 51 రూపాయలు నుండి ఇది ఏకంగా ఇది 159 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఈ బాడీ నుండి మనకు కొంచెం మళ్ళీ కన్సిడర్ మనకు ఇక్కడ టైం ఉంది. మనకి ఇక్కడ 11:45 అవుతుంది అంతే. 11:45 అవుతుంది. ఇక్కడ మనకు టైం మనకు పెద్ద మించిపోలేదు. ఇక్కడ మనకు ఇది మళ్ళీ ఇది 67 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడాకి వచ్చింది 316 రూపాయల దాకా రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 850 పిఈ ఇది కూడా మనం గమనించినట్లయితే ఇది కూడా మనకు ఈ 15 క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత ఇది దీని మీద ఉన్న 915 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 47 రూపీస్ నుంచి ఇది ఏకంగా 269 రూపాయల దాకా వెళ్ళింది. ఇప్పుడు 225 రూపాయలు ఉంది. టైము 1:15 అవుతుంది. మనకి జాలు ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎగ్జిట్ అయినట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. ఆ తర్వాత 800 పిఈ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే దీనికి మనకు టచ్ అప్ అయిందో ఇక్కడ నుంచి 945 క్యాండిల్ కూడా ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుని 80 రూపీస్ నుంచి వెళ్ళింది. 18 రూపీస్ నుంచి వెళ్ళింది 91 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ దీని బాడీ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, తర్వాత ఈ మీది బాడీ నుండి ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, ఇది కూడా ఇక్కడ నుండి 36 రూపీస్ నుంచి వెళ్ళేది ఏకంగా ఇది 230 రూపాయల దాకా వెళ్ళింది. అంటే 200 రూపాయలు దాకా వెళ్ళింది. ఓకేనా, ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్స్పైర్ అప్పుడు ఈ 15 క్యాండిల్ మీద నుంచి ఏది సపోర్ట్ తీసుకుంటుంది, లేదా స్టార్టింగ్ సపోర్ట్ తీసుకుంటుందా, లేదా మధ్యలో సపోర్ట్ తీసుకుంటుందా, పీఈ మనకు మెయిన్ పీఈలు అనేటివి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటున్న విషయం గురించి మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మనం ఒక సరైన స్టెప్ తీసుకోగలి మనం కన్సిడర్ చేయవచ్చు. లేకుంటే మాత్రం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా?
ఇది విషయం మీరు చాలా జాగ్రత్తగా రోజు ఒకసారి అయినా సరే ఇది మన ఎక్స్పైర్ అప్పుడు వీడియోలు చూసినట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.